హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇటీవల మనకు అన్ని వార్తాపత్రికల్లో రావడం అయితే జరిగింది. మరి మూడవ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తున్నాయండి. ఓకేనా, అతి త్వరలోనే ప్రమోషన్లు భర్తీ చేసి రేషనలైజేషన్ చేసి మూడవ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉంది. సో గైస్, ఎవరికైనా కేటగిరీ 1 ఫుల్ కోర్స్ కావాలంటే మన యాప్లో ఉందండి. లాస్ట్ టైం ఎంతో మందిని ఉద్యోగులుగా మార్చినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని కోర్స్ ఆఫర్ ఉంది, తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మరి యానిమల్ హస్బెండరీ అభ్యర్థులు యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి క్లస్టర్ విధానము రద్దు చేయాలి, అంతేకాకుండా 5,000కు పైగా ఖాళీలను భర్తీ చేయాలి అని చెప్పేసి వీరి యొక్క ఆవేదన వ్యక్తం చేయడం అయితే చూడవచ్చు. దాదాపు మరి రెండవ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో భారీగా ఉన్నటువంటి ఏకైక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్. దాదాపుగా 5,000కు పైగా ఖాళీలు అయితే మనకు ఇందులో ఉన్నాయి. అయితే ఖాళీలు భారీగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు, డిగ్రీ కంప్లీట్ చేసిన వారు, పీజీలు కూడా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు తిరిగి ఏం చేశారు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కోర్సును చేయడం అయితే జరిగింది. ఎందుకోసము? సో ఈ కోర్స్ ఒకటి చేస్తే గనక ఖాళీలు ఎలాగో ఉన్నాయి, నోటిఫికేషన్ వస్తే జాబ్ బాగా చదివి జాబ్ సాధిస్తే లైఫ్లో సెట్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది చాలా కష్టపడి ఎంతో శ్రమను ఓర్చి మరి పాస్ కూడా కావడం అయితే జరిగింది కోర్స్ని. తీరా చూస్తే మరి గత ప్రభుత్వము ఇస్తా అనుకున్నటువంటి నోటిఫికేషన్ ప్రభుత్వం మారడంతో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వము క్లస్టర్ విధానం అని తీసుకొని వచ్చి ఓకేనా కంప్లీట్గా ఖాళీలన్నిటినీ కూడా రద్దు చేయడం అయితే జరిగింది. మళ్ళీ ప్రజెంట్ మూడవ నోటిఫికేషన్ మనకు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. కాబట్టి యానిమల్ హస్బెండరీ అభ్యర్థుల కోరిక ఏంటి అంటే ఖచ్చితంగా 5,000కు పైగా ఉన్నటువంటి ఖాళీలను ముందుగా క్లస్టర్ విధానం రద్దు చేసి ఖాళీలన్నీ కూడా భర్తీ చేసి మమ్మల్ని ఆదుకోవాలి అంటూ ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే మనము చూడవచ్చు. వార్తాపత్రికల్లో కూడా ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీ చేయాలి, DYFI డిమాండ్. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పశుసంవర్ధక శాఖ సహాయకుల పోస్టుల భర్తీని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, రైతు సేవా కేంద్రాల్లో క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య రాష్ట్ర కమిటీ డిమాండ్ చేయడమో జరిగింది. దాదాపుగా 5,000కు పైగా ఖాళీలైతే ఉండడాన్ని మనము చూడవచ్చు. రాష్ట్రంలో డైరీ సైన్స్, వెటర్నరీ డిప్లొమా కోర్సులు పూర్తి చేసి నిరుద్యోగులు దాదాపుగా 50,000కు మందికి పైగా అభ్యర్థులైతే ఉన్నారండి. ఇటు నిరుద్యోగులు అటు రైతులకు అన్యాయం చేసి పశు సంపదను అభివృద్ధి చేయాలని కోరారు. ఓకేనా, రైతులకు న్యాయం చేసి పశు సంపద అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి నోటిఫికేషన్ వస్తుందని వేలాది మంది కోచింగ్కు డబ్బులు ఖర్చు చేశారు. మరి ఇప్పటికే నిరుద్యోగులు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారని తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మరి కోరడం అయితే జరిగింది ప్రభుత్వాన్ని. ఓకేనా, గైస్, మరి ఇదండి అప్డేట్. చాలామంది అభ్యర్థులు కూడా ప్రభుత్వ పెద్దలను కలిసి వారి యొక్క విజ్ఞప్తులను అయితే అందజేయడం జరిగింది. గైస్, మరి అతి త్వరలోనే దీనిపైన ఒక మంచి అప్డేట్ అయితే రావాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే గ్రామవార్డు సచివాలయంలో మూడవ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందులోనే వీటిని కూడా యాడ్ చేసి నోటిఫికేషన్ ఇస్తే మరి యానిమల్ హస్బెండరీ డైరీ కోర్సులు చేసినటువంటి అభ్యర్థులకు మేలు కలుగుతుందని అయితే ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. గైస్, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మ్యాక్సిమం ఎవరైతే యానిమల్ హస్బెండరీ కోర్సును చేసి నోటిఫికేషన్ కోసం చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 50,000 మంది నిరుద్యోగులు AHA పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ఈరోజు నిరుద్యోగులకు న్యాయం చేయలేదు. దాదాపు 5,000 పైగా ఖాళీలు అని చెప్పి ప్రకటించి తీరా 1,800 ఉద్యోగులు మాత్రమే నోటిఫికేషన్ జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలోనూ ఈరోజు మనకు పశుసంవర్ధక శాఖలో పశు పోషణలో దేశంలోనే మనకు అనేక అవార్డులు వస్తున్నాయి. చాలా ప్రాముఖ్యత కలిగిన రంగంగా ఈరోజు పశుసంవర్ధక శాఖ ఉంది. దీని ప్రతిష్టను కాపాడాలంటే ఇందులో ఈరోజు RBKలో ఏదైతే పోస్టులు ఉన్నాయో వాటన్నింటినీ భర్తీ చేయాలి. 2 RBKలో
క్లస్టర్ విధానం ఏదైతే తీసుకొచ్చారో గత ప్రభుత్వం, దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసి దాదాపు ఈరోజు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఈరోజు వేకెన్సీ ఖాళీలు ఉన్నాయి. వాటన్నిటికి నోటిఫికేషన్ ఇస్తే ఇటు రైతులకు మేలు జరుగుతుంది, అటు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది అనేటువంటిది సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు డివైఎఫ్ఐగా మేము అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి, లేని పక్షంలో డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా పోతున్న సందర్భంగా తెలియజేస్తున్నాం.